మెడ్రాస్లో సేవ చేసే దైవజనుడు గాబ్రియల్ గారు వర్తమానం ఇచ్చారు. ఆ వర్తమానం నా హృదయాన్ని కదిలించింది. ఆయన క్రొత్తగా వివాహమైంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆయన భార్యకి ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారట. ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఆ ఫోన్ వాడేటప్పుడు, ఫోన్ మాట్లాడేటప్పుడు ఎప్పుడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుందట ఆవిడ. ఈయనకి ఇరిటేషన్గా ఉండేది. ఏమైనా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంది, ఫోన్ మాట్లాడేటప్పుడు చాటుకెళ్ళి ప్రక్కెళ్ళి మాట్లాడవచ్చు కదా, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంది ఏంటి? పెళ్ళైన కొత్త కదా అంటే బాధపడుతుందేమో. 6 నెలలు ఊడ్చుకున్నాడు. 6 నెలల తర్వాత కూడా భర్త ఉంటే భర్త ప్రక్కనే ఫోన్ ఆన్ చేస్తుందట, స్పీకర్ ఆన్ చేస్తుందట. వాళ్ళ అమ్మ మాట్లాడినా, వాళ్ళ నాన్న మాట్లాడినా, స్నేహితులు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా వాళ్ళ భర్త ముందే మాట్లాడుతుందట. ఒకరోజు చిరాగ్గా ఫోన్ మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతావేంటి, స్పీకర్ ఆఫ్ చేసి ప్రక్కెళ్ళి మాట్లాడవచ్చు కదా అని అంటే, అప్పుడు ఆ తల్లి చెప్పిందట, మా అమ్మళ్ళు నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నాకు ఒక పాఠం నేర్పారు. ఎప్పుడైనా ఫోన్ మాట్లాడాలి చూస్తే మా ముందు స్పీకర్లో నువ్వు మాట్లాడు, ఎవరితో ఏం మాట్లాడేవో ప్రతిదీ మాకు తెలియాలి అని స్పీకర్లో మాట్లాడటం అలవాటు చేశారు. అత్తారింటికి మీ దగ్గరికి పంపించేటప్పుడు కూడా నీ భర్తకు తెలియని రహస్యం ఏది నీతో మాట్లాడు. ఒకవేళ ఏది మాట్లాడినా అది నువ్వు వినాలి, నువ్వు వినే మాట నీ భర్త కూడా వినాలి అని చెప్పి, అందుకయ్యా నేను నీ ముందు ఫోన్లో మాట్లాడుతుంది నీకు ఇరిటేషన్ తీసుకురావాలని కాదు, మా అమ్మ నాన్న నాకు నేర్పిన నీతి విలువ, ఏదైనా భర్త ముందే మాట్లాడు. ఈ నా మాటినే ఆయన ఎప్పుడు ఫోన్ మాట్లాడాలన్నా భార్య ముందు ఫోన్ ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేసి భార్య ముందు ఈయన మాట్లాడతాడంట. భర్తకు తెలియని రహస్యం భార్యకు ఉండకూడదు, భార్యకు తెలియని రహస్యం భర్తకు ఉండకూడదు. నా భార్య ముందే నేను ఫోన్ మాట్లాడతా. అది మా అమ్మతోనైనా, మా నాన్నతోనైనా, మా తోబుట్టులతోనైనా, సంఘస్థులతోనైనా, ఎవరితోనైనా నేను భార్య ముందే ఫోన్లో మాట్లాడతా. అందుకనే ఆ దైవ సేవకుడి చేతికి వేల కొలది ఆత్మలను దేవుడు అప్పగించాడు. బైబిల్లో రాయబడిన మాట, ఏదేను తోటలో అవ్వ ఆదాములు గూర్చి వారిద్దరూ దిగంబరులు అని రాసింది. అంటే దిగంబరులు అనే మాట ఎందుకు రాసిందో తెలుసా? భర్తకు తెలియని రహస్యం భార్య దగ్గర ఉండకూడదు, భార్యకు తెలియని రహస్యం భర్త దగ్గర ఉండకూడదు. ఆ రహస్యాన్ని దాచిపెట్టే అర్ధాయుషుతో రాహేలు చచ్చిపోయింది. భర్తకు ప్రతిదీ తెలియాలి, తల్లికి ప్రతిదీ తెలియాలి. ఓపెన్ కమ్యూనికేషన్ మన కుటుంబాల్లో ఉండునుగాక.